ధర్మాన్ని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినందుకు ఈ రోజు ధర్మం ఫలించింది. ఇది ప్రతి ఒక్కరికి హెచ్చరిక. ఎవరైనా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. అహ్మద్ పాషా గారి వల్ల ఎంతో మంది మైనార్టీలే కాదు, హిందూ సోదరులు కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు నాశనమైనాయి, ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. పార్టీ పరంగానే కాదు, నార్మల్ న్యూట్రల్ మనుషులు కూడా చాలా మంది ఈ రోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొల్పిందని నేను తెలియజేసుకుంటున్నాను. మైనార్టీ డిప్యూటీసీలు ఉన్నా కానీ ఎక్కువ నష్టపడి మైనార్టీసే అతి ఎక్కువ కేసులు నమోదు చేసిన మీద మైనార్టీ మీదనే. మా ఇంటి మీద పోలీసులు పంపించి నా మీద 14 కేసులు పెట్టించినాడు. ఈరోజు మా మేడం ఇంట్లో దూడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదో విరవీగినాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడే వచ్చి మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఏం బిక్కున్నాడు? ఇది ఎప్పుడు కూడా కుర్చీ శాశ్వతం కాదు. ఈరోజు మేము ఉంటాం, ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే ఇదే గతి పడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో అయినా కనీసం ఈయన ముస్లిమ్స్కు గొడవలు పెట్టాలని, ముస్లింస్కి హిందువులు గొడవలు పెట్టాలని చాలా ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ యూత్ అవేగ్గా ఉండండి, ఇలా ట్రాప్లో రాకుండా చూసుకోండి. అందరూ చూస్తున్నారు. ఈటీవీలో ఇంకా స్క్రోలింగ్ జరుగుతారు. ఏమని వినాయక నగర్ సర్కిల్లో ఒక గొడవలో అన్యాయంగా కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో నేను నా ఉద్యోగం పోయింది. నేను విప్రోలో జాబ్ చేస్తా. మా వైఫ్ కూడా విప్రోలో జాబ్ చేస్తాను. జస్ట్ ఫ్రెండ్షిప్ కోసము మా ఫ్రెండ్ స్థలంని కబ్జా చేస్తున్నారని పోయి అడిగిన దానికి మనం ఎవరికి ఒక మాట కూడా చెప్పలే. పోయి మా ఫ్రెండ్ని తోడుకొని మనం వస్తామంటే కొన్ని రోజుల తర్వాత మా మీద కేసులు పెట్టాలని, మా మీద ఒత్తిడి చేస్తామంటే భయంతో మనం ఇల్లు వదిలేసి ఒక నెల వరకు మనం ఊరు వదిలేసి వేరే చోట వెళ్ళిపోయినాం. అప్పుడు మనకు మా జాబ్ టీడీఏ మనం రిజైన్ చేసి అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఒక జాబ్లో మనం కూడా బాధ్యులమే. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎవరైనా అధికారం వచ్చినప్పుడు ఒకరిని న్యాయం చేయాలా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, లేకుంటే ఒకరిని ఏదైనా చేయాలనే ఆలోచన ఉండాలా. కానీ జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం, మా ఫ్రెండ్ స్థలం కోసం పోయి మా ఫ్రెండ్ తోడుకొని వచ్చినాం అంతే. కానీ మనం ఒకరిని ఒక మాట కూడా చెప్పలే. కానీ అది వాళ్ళు తెలుసుకోకుండా అన్యాయంగా